ఫన్నీగా. అయితే అమ్మయ్య చాలా పండుగ చాలా హ్యాపీగా ఓకే. మీకు ఫ్రీగా వైఫైయా లేదా ఫ్రీగా ఫుడా? ఏది తీసుకుంటారు? ఫుడ్. ఏమండి మీ ఫుడ్ 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 ఎనీ టైం. ఓకే. అందరూ ఫుడ్ ఫుడీస్ అని చెప్పింది ఇంటర్వ్యూ కదా, నలుగురు చాలా గట్టిగా రీల్ వల్ల ఈ క్వశ్చన్స్ అన్ని ట్రెండ్ ఓకే. సో సన్నగా ఉన్న వాళ్ళందరూ ఫుడీస్ బేసిక్ అందరూ. సో మీ ఫోన్ లేకుండా ఒక రోజు ఉంటారా లేకపోతే ఫ్రెండ్స్ తో ఉంటారా? ఫోన్ లేకుండా ఉంటారా లేదంటే ఫ్రెండ్స్ లేకుండా? ఫోన్ లేకుండా ఫోన్ ఉండాలి. నాకు ఫ్రెండ్స్ తక్కువ, నేను మహేష్. సో సారీ ఫ్రెండ్స్ లేకుంటారు, ఫోన్ లేకుండా. నాకు కూడా ఎక్కువ ఫ్రెండ్స్ లేదు కానీ ఫోన్ లేకుంటే ఓకే. ఓకే. సో థర్డ్ క్వశ్చన్, బిర్యానీ రైతా అవసరమా లేదా టైం వేస్ట్? బిర్యానీకి రైతా అవసరం? రైతా సారీ బట్ పర్సనలీ ఐ ఫీల్ రైతా వేసుకుంటే బిర్యానీ ఫ్లేవర్ చచ్చిపోద్దని నా పర్సనల్ ఒపీనియన్. అవును కరెక్ట్. యు షుడ్ నాట్ చచ్చిపోవడాలు బతకడాలు ఏముండవు, బాగుంటాయి, తోడు నీడలాగా బాగా ఉంటాయి బిర్యానీ. రైతా ఉండాలి, కోక్ ఉండాలి. కోక్ that is fine. Coke, thumbs up, water, అది ఓకే. బట్ రైతా ఐ థింక్ ఆ ఫ్లేవర్ ఆ స్పైస్ అగ్రీ టు డిసగ్రీ అండి. ఓకే నో డిసగ్రీ. ఆయన ఒపీనియన్ అది. మీరు ఓకే కలిపి మీరు రైతా కావాలి. యాక్చువల్లీ నేను రైతా ఎందుకు యూజ్ చేస్తాను అంటే 90% ఆఫ్ ద బిర్యానీస్ లో కారం ఎక్కువ ఉంటుంది, నేను కారం తిన్ను. సో అది మేనేజ్ చేయడానికి నేను రైతా కలుపుకుంటా. I just like the taste of raita. ఓకే. మీకు అలారం వేసినా లేవరా లేదంటే అమ్మ కేక్ వేసినా అలారం పెట్టుకుంటే లేస్తారా లేదా అమ్మ లేపినా? మీ మదర్ మా అమ్మ నన్ను లేగమ్మ అంటే అమ్మ దా అమ్మ 5 minutes పడుకుందాం, మా అమ్మ తాగేస్తాను నేను. సో ఓకే. మీరు సేమ్. నేను అలారం పెట్టుకుంటాను. అలారం పెట్టు. మీరు అంత డౌట్ గా చెప్తారు. నేను అలారం పెట్టుకుంటే కూడా అలారం కి లెగుస్తారా, ఆ మదర్ లేపితే లెగుస్తారా ఫాస్ట్ గా? నేను చీమ చెట్టుకుని లేస్తాను. ఐ యామ్ వెరీ లైట్ స్లీపర్. సో నాకు ఇంత సౌండ్ వచ్చినా వెలుకొచ్చేస్తుంది. నాకైతే అలారం పెట్టుకున్నా కూడా మా అమ్మ లేగాలి నాకు అలా. మీరు అలారం పెట్టుకుని ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటే వెంటనే మా అమ్మ కాల్ చేస్తుంది. సో ఓకే. ఓకే. సెల్ఫీ తీసేటప్పుడు ఫిల్టర్ లేకుండా నమ్మకం ఉందా? నమ్మకం ఉంది కానీ ధైర్యం లేదండి. ఫిల్టర్ లేకుండా నాకు అర్థం కాదు. సెల్ఫీస్ ఎప్పుడు ఫిల్టర్ పెట్టుకుంటారా పెట్టుకోరా? నేను సెల్ఫీ తీసుకుంటాను. ఫిల్టర్స్ మీద నమ్మకం ఉంది, ఫిల్టర్స్ మీద నమ్మకం లేదు. మీగా అవసరం లేదు. అలాగే అన్నారు. ఇక లైవ్ లో ఫిల్టర్ వేసుకోలేం కాబట్టి మేకప్ వేసుకున్నా. నేను మిమ్మల్ని చూసాను కదా. Okay. maximum I don't use filters because I've posted many bareface pictures also. సార్ నేను తీసుకున్నాను. మీకు అసలు ఇంట్రెస్ట్ లేనట్టుంది. నా ఓన్లీ ప్రమోషన్. ఆయన గ్రూప్ ఫోటోకి చేయి పొడుగ్గా ఉంది, ఫోటో తీయమంటేనే ఆయన తీయడు. అవునా అండి? అంత సిగ్గా అండి మీకు? చిరాకు. సిగ్గు కాదు చిరాకు. అబ్బాయి లేజీ. అయ్యో. నేను ఆవిడ ప్రమోషన్ అప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఆవిడ పోస్ట్ పెట్టినా లేదా స్టోరీ పెట్టినా ఏమన్నా ట్యాగ్ చేయాలా, జస్ట్ అలా యాక్టివ్ స్టోరీ అని కొడితే అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ ఒకటి ఓపెన్ చేసి దానికి ఒక పార్ట్ వేసి దానికి ఒక ఫిల్టర్ వేసి దానికి ఒక క్యాప్షన్ పెట్టాపా. ఎలా వర్క్ చేశారండి? యాక్చువల్లీ చేసే పనికి సంగీత యాజ్ అన్ యాక్టర్ నాకు డబ్బులు ఇవ్వాలి ప్రొడ్యూసర్, ఇది కూడా నేను డబ్బులు ఏంటి సార్ ప్లీజ్ ఎంత డౌట్ పడుతుంది చూడండి. సో నెక్స్ట్ పిజ్జా లేకుండా ఉండగలుగుతారా? అసలు పిజ్జా తినకుండా? బిర్యానీ తినకుండా ఉండలేదు. ఎన్ని రోజులు అసలు లైఫ్ పిజ్జా తినకుండా? I love నాట్ pizza. ఫానటిక్. నాకు పిజ్జా కంటే ఎక్కువ Cheese burst. మన ఇండియన్ వెజ్ ఫుడ్ పప్పు అన్నం బంగాళ ఇవి లేకుండా ఉన్నాయి. పిజ్జా పర్లేదు. సేమ్. ఓకే. మీరు నాకు అస్సలు ఈ ఫుడ్ తినలేరు మీరు జీవితాంతం అంటే నాకు ఫస్ట్ అదే తినాలనిపిస్తుంది. అందుకని మీరు అడిగారు పిజ్జా లేకుండా ఉండగలుగుతానేమో, కానీ ఇలా అన్నారని నమ్మలేదు. ఫోమో వస్తుంది నాకు. మీ క్రష్ పేరు చెప్పడం ఇష్టం లేకుంటే పాస్వర్డ్ చెప్పడం ఏది రెండు ఈజీ? క్రష్ పేరు చెప్పడం ఈజీయా, పాస్వర్డ్ చెప్పడం ఈజీయా? క్రష్ పేరు ఇస్ ఎనీ డే ఈజీ. Yeah. ఎవరంటే? సూర్య. She has the answer ready. రామ్ చరణ్ గారు. అవును చెప్పారు కదా ఇదివరకు కూడా. Yeah, I have said it in a lot of interviews. రుక్మిణి వసంత్ గారు. కానీ అప్పుడు రామ్ చరణ్ గారు ఎప్పుడు ఎవరు లేరు అనుకుంటా. అప్పుడంటే ఒక 1.5 year back. ఎందుకు నీకు 1 year క్రష్ మార్పు అప్పుడు ఎందుకు నచ్చారు రామ్ చరణ్ గారు యాజ్ అ పర్ఫార్మర్, యాజ్ అన్ యాక్టర్ ఐ లవ్, బట్ క్రష్ అనేది కాదు. ఇప్పుడు ఫీలింగ్స్ డిఫరెంట్ కదా. ఫ్యాన్ ఫీలింగ్ ఇస్ డిఫరెంట్, ఫ్యాన్ ఫీలింగ్ డిఫరెంట్, క్రష్ ఫీలింగ్. మా అన్న మీద ఎందుకు లేదు నీ క్రష్ చెప్పు నాకు. ఇదేంటి
కాదు ఇసుక విడమర్చి ఎక్స్ప్రెషన్ అడగలేదు ఎవరు క్రష్ అంటే క్రష్ అంత ఎక్స్ప్రెషన్ ఎందుకు కాదు ఇప్పుడు నాకు ఫ్యాన్ Guy ఎక్కువ గర్ల్ ఇష్టం. అంటే నాకు ఉంటది ఫీలింగ్, క్రష్ అని లేదు. ఓకే నువ్వు పెద్దదా క్రష్ చేసే అంత Crush. గట్టి కాదు నువ్వు అంటున్నా. బూస్ట్ కలిపేమన్నా అబ్బా అవును. ఇప్పుడు ఇది రోహిత్ సరఫ్ తెలుసా? చాక్లెట్ బాయ్. ఇది నై మాలూమ్. ఇంది నై ఆత. రితిక్ రోషన్ తెలుసా? తెలుసండి. ఆవిడకి రోహిత్ సరఫ్ కూడా తెలుసు. ఓకే నెక్స్ట్. ఓకే, రితిక్ రోషన్ ఇస్ మై చైల్డ్హుడ్ లవ్. ఓకే మీ ఓకే ఇది మీకు స్కిప్ చేస్తున్నారు. మీరు జోక్ చెప్తే ఆ జోక్ కి నవ్వుతారా లేదంటే అంటే జనరల్ గా మనుషులు జోక్ చెప్తూ నవ్వుతా. జోక్ చెప్తూ నవ్వుతారు ఆవిడ. జోక్ చెప్పే ముందు నవ్వుతా. జోక్ విల్ బి సో గుడ్. జోక్ చెప్పే ముందు నవ్వుతా, ఆ తర్వాత జోక్ చెప్పిన తర్వాత కూడా నవ్వు. మీరండి? కొన్ని నేను జోక్ అనుకుని అనుకోకుండా చెప్తుంటాను. ఐ మీన్ ఓ మై గాడ్ ఇట్స్ సో ఫనీ. మీరండి జోక్ చెప్తారండి? చెప్తున్నా రాస్తూ ఉంటా. మాన్సా చెప్పక ముందే నవ్వుతుంది. గోడ మాన్సా చెప్పక ముందే ఎట్లా ఏంటి మాన్సా చెప్పేనా నవ్వు. సౌండ్ వస్తుంది కానీ ఆవిడ ఫేస్ లో కనపడదా నవ్వు. అది చూడండి ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ కనపడదు. అయ్యో ఓకే. క్లాస్ లో ఫస్ట్ బెంచ్ లేదా లాస్ట్ బెంచ్? లాస్ట్ బెంచ్. ఫస్ట్ కూర్చుంటా కానీ లాస్ట్ బెంచ్ బిహేవియర్. అప్పుడు ఎవరు చెప్తారు ఈ ఆన్సర్? అప్పుడు టీచర్స్ కి డౌట్ రాదు. ఫస్ట్ బెంచ్ లో కూర్చొని గుడ్ గర్ల్ అంటారు. అన్ని ఫస్ట్ బెంచ్ లో కూర్చొని నేను ఫుడ్ తింటుండే క్లాస్ మధ్య. లాస్ట్ బెంచ్ లో కూర్చొని తినడం, అలా మస్తీ చేయడం అవన్నీ. ఆయన డౌట్ కాదు, మీరు డౌట్ గా ఉన్నారు. కానీ స్కూల్ కి మార్క్స్ అయితే మార్క్స్ స్కోర్స్ అవన్నీ అయితే ఫస్ట్ బెంచ్. నేను రావడంలో లేట్ కాబట్టి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చుంటారు. ఓకే అయిపోయి ఆవిడ అడగండి, ఆవిడ టీచర్. ఆవిడ టీచర్ అదిగో చూడండి ఘర్షణ హాసం గారు. అడగాలి. చాలా అల్లరి స్టూడెంట్స్ కదండి వీళ్ళు. నన్నే చూస్తుందా. స్టూడెంట్స్ అడిగాను అడగాల్సిందే ఏంటి క్వశ్చన్. ఫస్ట్ బెంచ్ లాస్ట్ బెంచ్ అంటే మీకు అంటే టీచర్ టీచర్స్ టీచర్స్ టేబుల్ ఉంటుందా? టీచర్ టేబుల్ మీద కూర్చొని అదే టాపర్ నేను. స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. షీ ఇస్ ద క్లాస్ మానిటర్ హూ రైట్స్ ఎవ్రీవన్స్ నేమ్ టాప్. స్టాఫ్ రూమ్ లో కూర్చుంటారు. ఓకే అందరు గైస్ స్టాప్ ఇట్. మాన్సా గారు స్టాఫ్ రూమ్ లో కూర్చుంటారు. కరెక్ట్. ఓకే సో నిద్ర ఎక్కువ ఇష్టమా లేదంటే ఫోన్ రీల్స్ స్క్రోల్ చేయడం? నిద్ర. స్లీప్. పడితే నిద్ర, పట్టకపోతే ఫోన్. అబ్బా మీరండి? స్లీప్ ఎనీ టైం. స్లీప్ ఎనీ టైం. ఓకే ఎనీ టైం. టిఫిన్ లో దోశ ఇడ్లీ. 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 మీరు? దోస. మీరండి? ఆనియన్ ఆనియన్. ఆనియన్ దోశ. నాకు గీ కారం. ఆనియన్ కాదు ఆనియన్. ఆనియన్ బోండా. ఆవిడ అడిగిన ఆప్షన్స్ లో ఇడ్లీ దోశ రెండు. అర్థమైందా? టీచర్ ఎందుకే అందుకే తీసుకున్నాను. సో ఒక రోజు మాయమైపోతే కాదు తెలిసింది రాస్తారు ఆవిడ. మీరు ఒక రోజు మాయమైపోతే ఏం చేస్తారు? మనం ఏం చేస్తాం? ఇన్విజిబుల్ అయితే You have that power of super power of ఇన్విజిబుల్. ఇన్విజిబుల్ అయిపోతే ఐ విల్ స్కామ్ పీపుల్. అబ్బా చాలా క్రిమినల్ మైండ్ అండి. ఎలా స్కామ్? డబ్బులు కావాలి నాకు. సరే పాప ఇప్పుడు ఇన్విజిబుల్ ఉండి డబ్బులు ఏటీఎం బ్యాంక్ పక్కన నుంచి డబ్బులు రాగానే సంథింగ్ ఐ విల్ స్కామ్ పీపుల్. ఐ విల్ రాబ్ బ్యాంక్స్. వదిలే. ఓకే బ్యాంక్ రాబరీ. మీరండి? నేను అట్లాంటి గలీజ్ పనులు చేయనండి నేను. నెక్స్ట్ చెప్తా ఆలోచిస్తా. మీరండి? మీరు చెప్పేసేది. ఎవర్రా నువ్వు? మార్కెటింగ్ టీమ్. అయిపోయింది ఇంకా. అయిపోయింది. పెద్ద హీరోల ఫ్యాన్ షోస్ కి హ్యాపీగా వెళ్ళిపోతానండి. నేను చెప్తా నాకు ఆన్సర్ ఇది మీ ఆన్సరా? కాదు ఆయన ఆన్సర్. ఆయన ఆన్సర్ నుంచి వచ్చింది. దయ్యం సినిమాలో భయపెడతా. అబ్బా ఈ గ్యాప్ లో అక్కడ కూడా ప్రమోషన్ ఆలోచించారు మీరు. నేను ఎన్ని వేట్లు ఇన్విజిబుల్ అయితే నాకు భయం ఎందుకు ఉంటది? నిజంగా. మీరు ఏమన్నారు పెద్ద హీరో సినిమాలు? నేను ఫ్యాన్ షోస్ కి ఫ్రీ మాస్క్ క్యాప్ ఏం లేదు. నేను రామ్ చరణ్ గారి దగ్గరికి వెళ్ళి ఎలా ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను అప్పుడు సినిమా చేయాలని. దడుచుకుంటారండి. నేను కనపండి కదా, మరి ఎలా చేస్తారండి సినిమా మీతో? స్క్రిప్ట్ పెడతా, మాన్సా శర్మ రాసి ఏదో ఒకటి చేస్తా. ఆయన చాక్ పీస్ తీసుకెళ్ళి ఆయన రూమ్ లో గోడల మీదకి రాసిస్తారు. అవి ఇప్పుడు కొంత ట్రెండ్ వచ్చింది కదండి,
if in your 20s or 30s, if you get a chance to do this, you should definitely do it. Ani. Aina, this is Ram Charan from the future. If you get a chance to work with Mansa Sharma, you should actually. Yeah, I'll do that. ఓకే, లాస్ట్ హిడెన్ టాలెంట్. మీ టాలెంట్స్ అందరికీ తెలుసు మాకు. హిడెన్ టాలెంట్ ఇంకా ఏమైనా మాకు తెలియని టాలెంట్ ఏంటి? హిడెన్ టాలెంట్ అట్లా ఏం లేదండి, బేకింగ్ బాగా చేస్తా. Baking. It's not Desserts. hidden, but Desserts. It is. we know. It's being hidden because of my diet. ఇప్పుడు మీరు తినొచ్చు బాగా. ఏ చాలా సన్నగా అయ్యారు అసలు. తింటే మళ్ళీ సన్నగా పని వస్తుంది. మీరు చాలా చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు. నాలో ఏం టాలెంట్ హిడెన్ టాలెంట్స్ ఏం లేదు. అవును, అదే. ఆమె భాష చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటుంది. అదే Yeah, థ్యాంక్స్ it's very good. యా, దట్స్ మై హిడెన్ టాలెంట్. అండ్ షార్ట్ లో అప్పటికప్పుడు డైలాగ్ మార్చినా షీ కెన్ గెట్ ద డైలాగ్ రైట్. లిప్ సింక్ ఎక్కడ మిస్ అవ్వదు. Also the emotion, right? ఎమోషన్ రైట్. డైలాగ్ మార్చారేమో కానీ మా లిప్ సింగ్ మాత్రం కరెక్ట్. Lip sync అస్సలు మిస్ చేయదు. She very hard work in that. నేను బాగా పాడతాను నా ఫీలింగ్, కానీ వీళ్ళు ఒప్పుకోరు. ఓకే ఓకే ఓకే, నేను ఒప్పుకున్నాను. నువ్వు ఒకరోజు ఒప్పుకున్నా ఒకరోజు ఒప్పుకోలేదు. మా కోసం ఒక హమ్ చేస్తారండి. నో నో నో, సింగింగ్ అంటే చాలా యూస్లెస్. ఐ విసిల్ వెరీ వెల్. ఎనీ ట్యూన్ యూ గివ్ ఐ కెన్ విసిల్. ఓకే, నేను ఆకాశాలు ఒక పాట యాక్చువల్లీ స్నేక్ డాన్స్. Oh, it's nice. బాగుంది. I'll show off a little bit. You have to tell which song. తగ్గితే వామ్మో, So I can whistle out and in both. సూపర్, చాలా బాగా చేశారు. Beams అన్న will appreciate. పాప ఆయనకి whistle అంటే రాదు. Beams అన్న next time మీకు ఎప్పుడు కంపోజింగ్ ఇప్పుడు వాళ్ళని వచ్చి విసిలేస్తా. మీదండి లాస్ట్. I imitate people. ఇది వరకు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్క్రీన్ ప్లే మీద పట్టంటే మామూలు విషయం కాదు. ఇంకా లేవు. మీ హిడెన్ టాలెంట్ అంటే నేను మంచి డైరెక్టర్. అది హిడెన్. Nihari గారు షాక్ అవుతారు. I imitate people very good. Imitate song వద్దొద్దు, ఇప్పుడు నేను అలాంటివి చేయను. On camera. ఎవరు చెప్పమన్నారు? నన్ను ఇమిటేట్ చేశారు. ఒకసారి చేయి. ఏ కథ ఇంకా. ఆ రోజు చేశారు కదా మనసా. ఇది కోపం వచ్చినప్పుడు చేయి పని. ఎవరికి తెలియదు కదా, ఓన్లీ చేయమంటున్నారు కదా, ఏదో చేయి. జస్ట్ నిహారిక గారికి ఎక్కడైనా వర్క్ లో ఇక్కడ నా మీద కోపం వచ్చింది అనుకో, మాన్సా ఏంటి మాన్సా, వాట్ ఇస్ దిస్ అని ఫోన్ చేస్తా. అదే కదా కాదు. ఇప్పుడు చాలా బాగుంది అని చెప్పడం లేదు సార్, చెప్పండి. అలాగే ఉంటది. సో గుడ్ ఇప్పుడు తిట్టినా ఓకేనా, మీకు పొగిలినా ఓకేనా, వేరియేషన్. సో అలా ఉంటుంది అనమాట. మొత్తానికి రాకాస మూవీ అయితే నిజంగా చాలా టీజర్ అదిరిపోయింది. కామెంట్స్ పరంగా అయితే హైప్ వేరే లెవెల్లో ఉంది. సినిమా డెఫినెట్ గా హిట్. అండ్ మూవీ కూడా మంచి బంపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీకు బాగా రావాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాల్టి చిట్టా, రిపీట్, ఇది వాల్టి స్పెషల్ చిట్టా. సో ఇది వాల్టి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి. థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఎనర్జీ వస్తుంది. థ్యాంక్ యూ.